బెట్టింగ్ యాప్స్ గత నెల 2 నెలల క్రితం మనం చూసాం. ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ప్రత్యక్షంగా కావచ్చు, లేకపోతే పరోక్షంగా కావచ్చు. ఎటువంటి యాప్స్ వాళ్ళని ప్రమోట్ చేయడం కావచ్చు. వీళ్ళందరి పైన కేసులు నమోదు చేయడం, అలాగే ఇక్కడ పంజాగుట్ట పిఎస్‌లో కూడా ఒకళ్ళని తర్వాత ఒకళ్ళని విచారించడం కూడా చూసాము. అండ్ ప్రెజెంట్ ఈడీ ఇందులోకి ఎంటర్ అవ్వడం కూడా జరిగింది. అండ్ వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చుకోవాలి. లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి వాళ్ళు ఎంత డబ్బు ఎంత మొత్తాదులో వాళ్ళు తీసుకున్నారు ఏంటి అన్న క్లియరెన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా ఈరోజు ఈడీ ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరిగింది. సో దీని గురించి మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్, బెట్టింగ్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ ఆల్రెడీ మనం చూసాం. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ గారు, పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, అండ్ యాంకర్స్ మొత్తం లిస్ట్ అంతా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఈడీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇక నుంచి ఎలా ఉండబోతుంది ఏంటి, అండ్ వీళ్ళందరూ ఎంత అమౌంట్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంత తీసుకున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి వీళ్ళు కొన్నారు అనే వివరాలన్నీ కూడా సేకరించే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయండి. మీరు అన్నట్టుగా సినీ సెలబ్రిటీస్ తీసుకుంటే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, తర్వాత ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయి, మంచు లక్ష్మి. సో నేను అనేది ఏంటంటే, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు నీతులు చెప్తారు కదా, మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఏంటి? నిన్న కూడా ఆయన రైతుల విషయంలో ఏదో మాట్లాడితే వాళ్ళ కర్ణాటకకు సంబంధించిన వాళ్ళ ముఖ్యమంత్రి అనుకుంటా, మీరు వెళ్ళి ఆంధ్ర వాళ్ళని కూడా చూడండి అని మాట్లాడాడు. సో నేను అనేది, ప్రకాష్ రాజ్ గారు, మీరు మీ రాష్ట్రంలో చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ జోలికి రాకండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇంక మీద జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎవరికి నీతులు బోధించకండి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్లో మీరు పనిచేశాక మీకు అడిగే హక్కు కూడా ఉండదు. ఇంకా అంటే మనం తప్పు చేయనప్పుడు మనం మాట్లాడచ్చు, తప్పు చేశాక మనకు అడిగే అర్హత ఉండదు. రెండోది, ఇప్పుడు ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నారు మీరు. ఇన్ఫ్లుయెన్సర్స్ చూసుకుంటే, ఒక్క నిమిషం, సోషల్ మీడియా ఫస్ట్ తీసుకుందాం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నీతు అగర్వాల్, తర్వాత విష్ణుప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంత కృష్ణ, వీళ్ళ పేర్లు నమోదయ్యాయి అన్నమాట. వీళ్ళ మీద కేసులు పెట్టారు. అలాగే శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా చవాన్, పద్మావతి, తర్వాత పండు, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీతల పైన కూడా కేసులు నమోదయ్యాయి. అయితే మీరు అనొచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా ఎక్కువ కఠిన చర్యలు తీసుకోవాలని. నేను ఒకటి మాత్రం చెప్తానండి, వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సా, మామూలుగా ఇన్ఫ్లుయెన్సర్సా, సెలబ్రిటీలా అని చూడకుండా తప్పు ఎవడు చేసినా తప్పు ఒకటే. అంటే వాళ్ళు చేయగలేంది మేము చేయకూడదు అని వీళ్ళు ఎంటర్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు. సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మొదటిసారి చేసి రెండోసారి చేయకుండా ఉంటే బై ఛాన్స్, ఇప్పుడు మొదటిసారి చేసినప్పుడు వీళ్ళ వల్ల ఎవరు కూడా ఎటువంటి ఆత్మహత్యలు చేసుకోకపోతే, అలాంటి కేసులో మీరు డబ్బు వెనక్కి తీసుకుని వాళ్ళని వదిలేస్తే బాగుంటుందా, ఆలోచన చేస్తే బాగుంటుంది. తర్వాత పదే పదే చేసి ఎక్కువ డబ్బులు సంపాదించుకుని వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా చనిపోతే అలాంటి వాళ్ళ మీద మీరు కేసులు పెడతారా, అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే అందరినీ ఒకే ఘాటిన కట్టకుండా, ఇప్పుడు మీరు సెలబ్రిటీస్ కాబట్టి మేము వదిలేస్తాము, వాళ్ళు సినిమా వాళ్ళు, ఎవడైనా ఒకటేనండి, సినిమా వాళ్ళని చూస్తే మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. సినిమా అనేది చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ కదా, అది ప్రజల మీద కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళ మీద కావచ్చు. కాబట్టి నేను అనేది మాత్రం అందరినీ మీరు సమానంగా చూడాలి. ఇంతకుముందు మనం గంజాయి విషయంలో చూసాం, మాదక ద్రవ్యాల విషయంలో చూసాం. కేసీఆర్ టైంలో హడావిడి చేశారు, ఏం జరగలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఈయన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ విషయంలో కావచ్చు, అంటే బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేకపోతే మాదక ద్రవ్యాలు కావచ్చు, కొంచెం సీరియస్గానే ఉన్నారు. కాబట్టి ఈ కేసులన్నీ ముందుకెళ్తాయని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా ఈడీ వీళ్ళకి సమన్లు ఇచ్చారు, ఒక్కొక్కళ్ళని పిలిచి విచారిస్తున్నారు. మీరు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో వీళ్ళందరూ కూడా సోషల్ స్టేటస్ ఎలా పెరిగిందో, ఆర్థికంగా కూడా వాళ్ళు పుంజుకుని విల్లాలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద ఫ్లాట్స్ కొనుక్కున్నారు. అంటే నేను వాళ్ళు ఎదగడం గురించి నేనేం మాట్లాడను, మీరు ఆర్థికంగా బలపడాలి. ఆ బలపడే క్రమంలో మనం ఏం చేస్తున్నాం, మనం ఎటువంటివి ప్రమోట్ చేస్తున్నాం, లేదు మన ఇప్పుడు చూడండి, మొన్న శివజ్యోతి, ఆ అమ్మాయి ఒంటికి పూసుకునేవన్నీ అమ్మాయికి అవసరమా? మీరు ఒక మంచి పేరు తెచ్చుకుని సడన్గా ఆకస్మికంగా వీళ్ళకి ధనం కోసం అని, అంటే ఈజీ మనీ కోసం వీళ్ళు అడ్డదారులు తొక్కుతున్నారు. అది తప్పంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక 10 ఏళ్ళు కష్టపడండి, ఒక ఇల్లు కట్టుకోండి, ఆనందం వేరు కదా. ఎవరో ఏడుపు మీద మన ఇల్లు కట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు ఇవి ప్రమోట్ చేయడం వల్లే కదా ఎంతోమంది నష్టపోయి ఏడ్చి, ఇప్పుడు మొన్న అమ్మ మాట విషయంలో కూడా అదే చెప్పాం మనం, మీరు చెయ్యొద్దు అని. మరి అమ్మ మాట లాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా, పెడితే. అంటే నేను అనేది ఎవరిని వదలొద్దు, ఎట్ ద సేమ్ టైం అందరినీ వదిలేయండి. లేకపోతే అంటే ఫస్ట్ టైం అని వదిలేసి మీరు అందరికీ కూడా వాళ్ళ దగ్గర రిటర్న్లో
మీరు తీసుకోండి, మేము ఇంక మీద ఇలాంటివి ప్రమోట్ చేయమని. అంటే నేను అనేది మీరు తీసుకునే నిర్ణయం, మీరు ఇచ్చే జడ్జిమెంటు ప్రాపర్గా ఉండాలి, అందరికీ ఒకే రకంగా ఉండాలి. ఇక్కడ పెద్ద చిన్న అనేం లేదు. అండ్ ఇక్కడ ఆల్రెడీ సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళు ఎలా అయినా సరే తప్పించుకోగలుగుతారు. మేము తెలియక చేసామా, లేకపోతే తెలిసి చేసామా, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళు మాకు ఇది బెట్టింగ్కి సంబంధించి చెప్పు ఉండరు అని ఇలాంటి సమాధానాలు కనుక ఏవైనా కనుక చెప్పినట్లయితే ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైతే ఉన్నారో అంత వీళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అదేనండి, అది మీరు ఇప్పుడు తప్పించుకోవడానికి మీరు ఏమైనా మాట్లాడచ్చు. ఈ మధ్యన మీరు చూస్తే మొన్న కూడా టీవీలో వస్తుంది, క్రికెటర్స్ రమ్మీ గురించి మాట్లాడుతున్నారు. మరి అవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మీకు అన్నిటికంటే పెద్ద వ్యసనం ఏంటి? జూదం, పేకాట ఆడడం అనేది. మీకు భారతం కదే దాని మీద ఉంది. అంటే మీరు ఒక జూదంలో ఓడిపోవటం అనేది మీకు ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయి, ఎంత యుద్ధానికి దారి తీస్తుంది అనేది మహాభారతం మనకి నేర్పిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా కాంతా కనకాలు ఎలాగో ఈ జూదం అనేది కూడా ఒక వ్యసనమే. కాబట్టి మీరు ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలని మనం పోలీసుల్ని కోరుతున్నాం, ప్రభుత్వాలను కూడా కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.